నమస్కారం విఎస్టీ న్యూస్ కి స్వాగతం. నా పేరు నాగిని. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్. హైదరాబాద్ అభివృద్ధికి కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తెస్తారో చెప్పాలని మంత్రి పొన్నం డిమాండ్. నవీ ముంబై షాబాజ్ లో కుప్పకూలిన భవనం శిథిలాల కింద చిక్కుకున్న పలువురు. జగన్ పేద ప్రజల కోసం బటన్ నొక్కారు. టీడీపీ సూపర్ సిక్స్ అని పీక నొక్కుతున్నారు పోతిన మహేష్. నగర పోలీస్ శాఖ పరిధి పోలీసులకు ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి రివార్డులు అందించిన సిపి. పోలవరం వరద ముంపు ప్రాంతాల్లో పర్యటించి నిర్వాసితులను కలిసిన ఏపీ మంత్రులు. అసెంబ్లీలో పెట్టిన శ్వేతపత్రాన్ని వక్రీకరించిన సాక్షి. దాని అనుబంధ మీడియాలు సభా హక్కుల ఉల్లంఘనకు పాల్పడ్డాయని తెలుగుదేశం పార్టీ పోలిట్ బ్యూరో సభ్యులు యనమల రామకృష్ణుడు తెలిపారు. మాజీ ముఖ్యమంత్రి వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డితో పాటు సాక్షి దాని అనుబంధ మీడియా సభా హక్కుల కమిటీ నుంచి నోటీసు ఎదుర్కోక తప్పదన్నారు. సభా హక్కుల కమిటీ ఏర్పాటవగానే చట్టసభల సమాచారాన్ని వక్రీకరించిన వారిపై చర్యలు ఉంటాయని తెలిపారు. రాష్ట్ర ఖజానాకు రావాల్సిన ఆదాయంతో వైసీపీ నాయకులు తమ జేబులు నింపుకున్నారన్నది వాస్తవమన్నారు. అందుకే కానీ అసెంబ్లీకి రాకుండా ఢిల్లీ పోవడం, ఈయనేమో బుగ్గన గారు సరే ఆయన ఓడిపోయాడు రావడానికి వీల్లేదు కాబట్టి విజయవాడ రాకుండా హైదరాబాద్లో ప్రెస్ మీట్ పెట్టడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఒక భయాందోళన ఉంది వాళ్ళ వైసీపీ నాయకుల్లో. ఎందుచేతంటే వాళ్ళు చేసినటువంటి తప్పులు, చేసినటువంటి అకృత్యాలు, చేసినటువంటి అవినీతి, వాళ్ళు చేసినటువంటి తప్పుడు విధానాలు వల్ల ఈనాడు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నమైంది. ఆర్థిక వ్యవస్థ చిన్నాభిన్నం అవడమే కాకుండా అభివృద్ధి పూర్తిగా కుంటుపడింది. ఈ విధంగా మనం చూస్తే అభివృద్ధితో పాటు ఫైనాన్షియల్ సిస్టమ్ అంతా కొలాప్స్ అయింది. ఎప్పుడైతే ఫైనాన్షియల్ సిస్టమ్ కొలాప్స్ అయిందో రాష్ట్ర అభివృద్ధి జరగడం అనేటువంటిది చాలా కష్టం. అందుచేతని డీటెయిల్స్గా పోతే నిన్న శ్వేతపత్రంలో కూడా చెప్పారు, రాష్ట్రంలో అభివృద్ధి జరగకపోవటానికి కారణం వీళ్ళు చేసినటువంటి అకృత్యాలు, ముఖ్యంగా న్యాచురల్ రిసోర్సెస్ మీద దోపిడీ విధానం మొదలుపెట్టారు. నేను చాలాసార్లు చెప్పాను, రాష్ట్ర ఆదాయాన్ని, రాష్ట్ర ఖజానాకి రావాల్సినటువంటి ఆదాయం అంతా కూడా ప్రజల నాయకుల యొక్క జేబుల్లోకి పోతుంది. ఇదంతా నాయకుల యొక్క జేబుల్లోకి పోవడం వల్ల రాష్ట్ర ఖజానా ఖాళీ అవుతుంది. రాష్ట్ర ఖజానా ఖాళీ అవడం వల్ల ఉన్నటువంటి రిక్వైర్మెంట్స్ మీట్ అవ్వాలంటే ఖజానా జీరో అన్నప్పుడు చాలా కష్టం. అప్పుడు అప్పులకు చేసిన పరిస్థితి వస్తుంది. అంచేత అప్పులు చేయటానికే వీళ్ళు సిద్ధపడ్డారు తప్ప అభివృద్ధి చేయడానికి సిద్ధపడలేదు వీళ్ళు. ఇదొక వైపు. రెండవది సాక్షి పేపరు. ఎంచేతంటే ఉన్నటువంటి రూల్స్ ప్రకారంగా, సిస్టమ్ ప్రకారంగా హైదరాబాద్ నగరాభివృద్ధికి కిషన్ రెడ్డి ఎన్ని నిధులు తెస్తారో చెప్పాలని మంత్రి పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. ఎంపీలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న నగరానికి రూపాయి తీసుకురాలేని వాళ్లకు కేంద్ర మంత్రులుగా ఉండే అర్హత లేదన్నారు. అసెంబ్లీ మీడియా పాయింట్ వద్ద మంత్రి పొన్నం మాట్లాడుతూ కేంద్రం తెలంగాణకు గాడిదగుడ్డు ఇచ్చిందన్నారు. కిషన్ రెడ్డి అఖిల పక్షాన్ని మోదీ వద్దకు తీసుకువెళ్తే రావడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం గౌరవ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారిని, మీరు హైదరాబాద్ నగరం నుంచి ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. గతంలో కూడా ఇక్కడ నుండే ప్రాతినిధ్యం వహించి కేంద్ర టూరిజం శాఖ మంత్రిగా ఉన్నారు. హైదరాబాద్ అనేటువంటి ఒక విశ్వ నగరం, చారిత్రాత్మక హెరిటేజ్ అండ్ ఆర్కియాలజీకి సంబంధించినటువంటి కేంద్రం. ఈ రోజు దేశంలో టూరిజం మంత్రిగా కూడా మీరు ఒక్క రూపాయి తీసుకురాలే. ఆనాడు స్మార్ట్ సిటీ వస్తే కరీంనగర్ లో రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి మేరకు హైదరాబాద్ నుంచి కరీంనగర్ మార్చి ఇక్కడ నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మీరు కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ లో లేకున్నా బడ్జెట్ ప్రసంగంలో సవరణల ద్వారా హైదరాబాద్ నగర అభివృద్ధికి సంబంధించి కానీ తెలంగాణ అభివృద్ధికి సంబంధించిన విషయం లోపల మీ చిత్తశుద్ధిని నిరూపించుకోమని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఇంకొక మంత్రి బండి సంజయ్ గారు, వీళ్ళిద్దరు కూడా బడ్జెట్ చాలా బాగుంది, అందరికీ ఆమోదయోగ్యంగా ఉందని చెప్తా ఉన్నారు. మేము ఈ నియోజకవర్గాలకు ఏం దేనోళ్ళు మీరు కేంద్ర మంత్రులుగా అర్హత ఉండేటువంటి అవకాశం ఉందని అడుగుతా ఉన్నాం. ఇలా ఇది అడుగుతా ఉంటుంటే నిన్న విచిత్రమైన పరిస్థితి, రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీకి సంబంధించిన వాళ్ళు కొంత అక్కడక్కడ రాష్ట్ర ప్రభుత్వం బొమ్మలు కాలబెడతా ఉన్నారు. మీకేమైనా వివేకం ఉందా అని అడుగుతా ఉన్నాం. ఇలా మీరు ఈ రాష్ట్రంలో ప్రజలందరికీ తెలుసు,
గాడిద గుడ్డు ₹1 కూడా నిధులు ఇవ్వని మీరు ఏ ముఖం పెట్టుకుని అలా ఇంకా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమం చేస్తారని అడుగుతా ఉన్నా. మీకు చేతనైతే మీకు ఒకవేళ నిజంగా ఈ తెలంగాణ DNA రక్తంలో ఉంటే తెలంగాణ విభజనను వ్యతిరేకించిన ప్రధానమంత్రి గారి దగ్గర నిలదీసి తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కొరకు నిధులు తేగలిగేటువంటి. జమ్మూ కాశ్మీర్లో మరోసారి శనివారం ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. కుప్వారా జిల్లాలో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ బోర్డర్ యాక్షన్ టీం జరిపిన దాడిని భారత సైన్యం భగ్నం చేసింది. ఈ క్రమంలో అక్కడ ఎదురు కాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ ఘటనలో ఓ సైనికుడు మరణించగా ఆర్మీ మేజర్ సహా 4 గాయపడ్డారు. దాదాపు 3 గంటల పాటు ఇరువైపులా కాల్పులు కొనసాగాయి. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. మహారాష్ట్ర రాజధాని నవీ ముంబైలోని షాబాజ్ గ్రామంలో శనివారం 3 అంతస్తుల భవనం కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో పలువురు శిథిలాల కింద చిక్కుకున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు అగ్నిమాపక దళం ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టాయి. ఈ ప్రమాదం నుంచి 2 వ్యక్తులను రక్షించగా ఇంకా చాలా మంది శిథిలాల కింద చిక్కుకున్నారని మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ కైలాష్ షిండే తెలిపారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత 8 నెలల్లో 500 మర్డర్లు జరిగాయని, డొకాయిటిస్ 60, రాబరీస్ 400, థెఫ్ట్ కేసులు 10,000, రేప్ కేసులు 1000 నమోదయ్యాయని ఎమ్మెల్యే హరీష్ రావు అసెంబ్లీలో అన్నారు. ఒక్క జూన్ నెలలోనే హైదరాబాద్లో 28 మర్డర్లు జరిగాయని మండిపడ్డారు. లా అండ్ ఆర్డర్ ఘోరంగా దెబ్బతిన్నదని, ప్రస్తుతం హోంమంత్రి కూడా రేవంత్ రెడ్డే కాబట్టి ఆయన దీనిపై దృష్టి సారించాలని కోరారు. అధ్యక్ష, నడి రోడ్డు మీద నిరుద్యోగులపై లాఠీలు జులిపించడమే మీరు చెప్పిన పూర్తి స్థాయి ప్రజాస్వామ్యమా? ఆర్ట్స్ కాలేజీలో జరుగుతున్న లాఠీ చార్జిని చిత్రీకరిస్తున్న జర్నలిస్టును అసభ్య పదజాలంతో బూతులు దిక్కి కొట్టడమే నా కాంగ్రెస్ మార్కు ప్రజాపాలన? అంగన్వాడీలను, ఆశా వర్కర్లను తమ డిమాండ్ల సాధన కోసం రోడ్డెక్కితే అణచివేత, ప్రతిపక్ష కార్యకర్తలపై ప్రతీకార దాడులు, మొత్తం మీద కాంగ్రెస్ పార్టీ తెచ్చిన మార్పు ఎట్లా ఉందంటే విద్యార్థినీలకు ఇస్తామన్న స్కూటీలలో లేదు, పోలీసులు విచ్చలవిడిగా ప్రయోగిస్తున్న లాఠీలా ఉంది. అధ్యక్ష హరీష్ రావు గారు కన్క్లూడ్ చేయండి, టైం అయిపోయింది, కన్క్లూడ్ చేయండి సార్. అట్లా కాదు సార్, 15 నిమిషాలు. అధ్యక్ష, ఈ ప్రభుత్వంలో లా అండ్ ఆర్డర్ ఎంత ఘోరంగా దెబ్బతిన్నదో, ఎందుకంటే హోంమంత్రిగా కూడా ముఖ్యమంత్రి గారే ఉన్నారు, మరి ఇవాళ ఆర్థిక మంత్రి గారు కూడా సమాధానంలో చెప్పాలి. ఈ ప్రభుత్వం వచ్చిన 8 నెలల కాలంలో లా అండ్ ఆర్డర్ బాగా దెబ్బతిన్నది. అధ్యక్ష, మర్డర్లు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మన ఈ 8 నెలల కాలంలో 500 మర్డర్లు జరిగినాయి. అధ్యక్ష, డెకాయిటీస్ 60, రాబరీస్ 400, థెఫ్ట్ కేసెస్ 10,000, రేప్ కేసెస్ 1800 రేప్ కేసులు అయినాయి. అధ్యక్ష, పోయిన జూన్ నెలలో ఒక్కటే జూన్ నెలలో ఒక హైదరాబాద్ నగరంలో 28. జగన్ కు పేద ప్రజల పట్ల ప్రేమ ఉంది గనుకే బటన్ నొక్కారని, బటన్ నొక్కడం అంటే భరోసా ఇవ్వడమని, సూపర్ 6 అంటే పేద ప్రజల పీకలు నొక్కడమని వైసీపీ నేత పోతిన మహేష్ అన్నారు. అసెంబ్లీలో కూటమి నాయకులు ప్రవచనాలు ఆపి పథకాల అమలు కోసం చర్చ చేస్తే బాగుండేదన్నారు. విజయవాడలో శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ కూటమి బడ్జెట్ ఎందుకు ప్రవేశపెట్టలేదని ఆయన ప్రశ్నించారు. పేద సామాన్య వర్గాల పట్ల ప్రేమ ఉండబట్టి, వారికి మంచి మనసు, మానవత్వం ఉండబట్టి, పేద ప్రజల జీవితాల్ని అభివృద్ధి బాట వైపు తీసుకువెళ్లాలనేటువంటి ఒక గొప్ప ఉద్దేశంతో బటన్స్ నొక్కారు. 5 ఏళ్లలో సుమారు 135 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి నవరత్నాలను అమలు చేసి పేద సామాన్య వర్గాల జీవితాల్ని అభివృద్ధి వైపు దిశగా పయనించేలాగా వారు ఎంతో శ్రమించారు. అందుకే వాటికి నవరత్నాలని పేరు పెట్టారు, అమలు చేశారు. కానీ ఈ రోజున ఒక్కసారి బటన్ నొక్కడానికే కూటమి నాయకులకి చాలా ఇబ్బందిగా ఉంది. అందుకనే సూపర్ 6 పేద ప్రజల జీవితాలు పీకలు నొక్కడానికే అబద్ధపు హామీలు ఇచ్చారు, మోసపూరిత ప్రకటనలు చేశారు. ఈరోజు అధికారంలోకి వచ్చి 50 రోజులు అవుతున్నా ఒక్కటంటే ఒక్క పథకానికి కూడా నియమ నిబంధనలు పెట్టలేకపోయారంటే వారి పాలనలో దొలతనం మనందరం కూడా అర్థం చేసుకోవాలి. మరి ఎన్ని ఇబ్బందులున్నా, ఎన్ని కష్టాలున్నా జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కారు. ఆ బటన్ నొక్కడం మీద చాలామంది అవహేళనగా మాట్లాడారు. కానీ ఈ రోజున ఒక్కసారి బటన్ నొక్కడం ఎంత కష్టమో
పాలనలో ఉన్నటువంటి చంద్రబాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, పురంధరేశ్వర్ గారికి అర్థమైంది. అట్లాంటిది 135 సార్లు జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కి పేద ప్రజల జీవితాల్లోకి, పేద ప్రజల ఖాతాల్లోకి డబ్బులు మళ్లించారంటే వారి సమర్థవంతమైనటువంటి పాలన గురించి ఈ రోజున చంద్రబాబు కృషితో కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి అత్యధిక నిధులు రావడం శుభపరిణామమని ఎంపీ కేశినేని శివనాథ్ చిన్ని అన్నారు. శనివారం విజయవాడలో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో రైల్వే అభివృద్ధికి 900 కోట్లు కేటాయించారని చెప్పారు. అమరావతికి స్పెషల్ రైల్వే లైన్ కూడా ఇస్తున్నారన్నారు. విజయవాడ ఎయిర్పోర్ట్ టెర్మినల్ అభివృద్ధి పనులు వేగవంతం చేస్తామని కేశినేని చిన్ని తెలిపారు. అన్నిటికన్నా బిజినెస్ జంక్షన్ అయిన విజయవాడ రైల్వే జంక్షన్ కి అన్ని విధాలా తోడ్పడతామని చెప్పడం అందరికీ కూడా చాలా ఆనందకరమైన విషయం. ఎందుకంటే రాష్ట్ర రాజధాని పరిధిలో ఉన్న విజయవాడ రైల్వే స్టేషన్ అవనివ్వండి, అంతేకాకుండా అమరావతి రైల్వే స్టేషన్ అవనివ్వండి, ఇవన్నీ అభివృద్ధి చెందడం రాష్ట్రానికి ఎంతో అవసరం. వీటికి తోడు విమానాశ్రయ మంత్రి రామ్మోహన్ నాయుడు గారు త్వరగా విజయవాడ ఎయిర్పోర్ట్ టెర్మినల్ అభివృద్ధి చేయడంలో కూడా 1 సంవత్సరం లోపే ఈ టెర్మినల్ ఓపెన్ చేసే విధంగా, అందులోపల ప్రతినిత్యం విజయవాడకి విమానాశ్రయం నుంచి కనెక్టివిటీ అన్ని నగరాలకు ఉండే విధంగా విమానయాన సంస్థలను కూడా కోరటం జరిగింది. అన్ని రాష్ట్రానికి ఇవాళ మన ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్రంలో కేంద్రంలో వచ్చినప్పుడు డబుల్ ఇంజన్ సర్కార్ లాగా రాష్ట్ర అభివృద్ధికి ఇవాళ ఉన్న ఆర్థిక పరిస్థితి నుంచి బయటపడటానికి మేము అందరం కృషి చేస్తున్నాం. తప్పకుండా ఈ కృషిలో మీ అందరి కృషి కూడా ఉంది. ఎప్పటికప్పుడు ఎక్కడెక్కడ సమస్యలు ఉన్నాయో వాటిని మీరు మా దృష్టికి తీసుకురావడం, వాటిని కూడా మేము పరిష్కరించే విధంగా చేస్తున్నాం. కాబట్టి ఇవాళ తెలుగుదేశం కానీ, జనసేన కానీ, భారతీయ జనతా పార్టీ కానీ ఎవరైనా రాష్ట్ర అభివృద్ధి కోసం, రాష్ట్రం కోసమే పనిచేస్తాం. కానీ కొంత దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో శనివారం శనేశ్వర స్వామికి విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. ముందుగా కలశ స్థాపన, గణపతి పూజ, పుణ్యాహవచనము, కలశానికి పుష్పాలతో పూజలు చేసి శనీశ్వర స్వామికి పాలు, పెరుగు, నువ్వుల నూనె, చందనంతో అభిషేకం చేశారు. విశేషంగా భక్తులు శనీశ్వర స్వామిని అభిషేకంలో పాల్గొన్నారు. నగర పోలీస్ శాఖ నందు హోంగార్డ్ నుంచి సీఏ స్థాయి వరకు వారు నిర్వహిస్తున్న విధులకు ప్రాధాన్యత ఇస్తూ ప్రతి నెల ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి రివార్డులు అందిస్తూ ప్రోత్సాహం కల్పిస్తూ ఉంటారు. ఈ క్రమంలో గంజాయి అక్రమ రవాణా కేసులోనూ, ఓక్సో కేసులోనూ, బహిరంగ మద్యపానం చేస్తున్న వారిని, వ్యభిచారం చేస్తున్న వారిని పట్టుకోవడంలోనూ, సింథటిక్ డ్రగ్స్తో పాటు గంజాయి స్వాధీనం చేసుకున్న ఘటనల్లోనూ ఉత్తమ ప్రతిభ కనపరిచిన 81 మంది కానిస్టేబుల్స్ నుంచి వాళ్ళను చూసి మిగిలిన పోలీస్ ఆఫీసర్స్ అండ్ మెన్ అండ్ హోమ్ గార్డ్స్ వాళ్ళు కూడా ఆ స్ఫూర్తితో ఇన్స్పైర్ అయ్యి ఇలాగే ఇంకా మంచి పని చేస్తారని నేను ఆశిస్తున్నా. మన అందరికీ తెలుసు, మన పోలీస్ డిపార్ట్మెంట్, హోమ్ గార్డ్స్ అండ్ పోలీస్ మెన్ అండ్ పోలీస్ విమెన్ వాళ్ళు మంచి పని వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు బాగా పనిచేస్తే, బాగా శ్రమిస్తే, కృషి చేస్తే పోలీస్ డిపార్ట్మెంట్కి మంచి పేరు వస్తుంది. కాబట్టి ఎటువంటి రివార్డ్ మేళాల్లో హోమ్ గార్డ్స్ అండ్ పోలీస్ ఉమెన్ అండ్ మెన్ కానిస్టేబుల్స్కి ప్రయారిటీ ఇస్తాం. ఆబ్వియస్లీ సూపర్వైజర్స్ కూడా, సూపర్వైజరీ ఆఫీసర్స్ కూడా వస్తుంది రివార్డ్స్, కానీ సూపర్వైజర్స్కి తక్కువ. యాక్చువల్గా ఫీల్డ్ లెవెల్లో మేజర్స్ కలిసి ఒక లారీ డ్రైవర్ నేమో కట్ చేసి అతని దగ్గర ఉండేటటువంటి 5000 రూపీస్కి సెల్ ఫోన్ని ఆయన్ని కొట్టి మరి వెళ్ళిపోయారు. ఇమీడియట్ గా అదే మార్నింగ్ కల్లా అందరినీ కూడా క్యాచ్ చేయడం జరిగింది. వాళ్ళు ఆర్హెచ్ కాలనీ బియ్యం పాలెంకి చెందిన వాళ్ళు అందరూ కూడా. సో ఇమీడియట్ గా మా టీం అంతా కూడా రెస్పాండ్ అయ్యి అందరినీ కూడా క్యాచ్ చేసి అరెస్ట్ చేసి రిమాండ్ పంపించడం జరిగింది. అదే మీడియాలో కూడా అదే రోజు ఆర్లోవలో అంటే గాంజాయి బ్యాచ్లు, అల్లర్లు ఎక్కువగా జరుగుతున్నాయని మీడియాలో కూడా రావడం జరిగింది. దాన్ని ఖండిస్తూ అదే రోజు ఈవినింగ్ మేము ప్రెస్ మీట్ కూడా పెట్టి చెప్పడం జరిగింది అందరి ముద్దాయిల్ని అరెస్ట్ చేసినట్టు.
థ్యాంక్ యూ మ్యామ్. విశాఖ జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ జల్లిపిల్లి సుభద్ర అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా జడ్పీ పరిధిలోని 7 స్థాయి సంఘం కమిటీల చైర్మన్గా నూతన ఎమ్మెల్యేలను నియామకం చేయడానికి సభ ఏకగ్రీవంగా తీర్మానించింది. అదేవిధంగా పంచాయతీరాజ్ విభాగంలో జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్ పేర్లను మార్చారు. జూనియర్ ఆఫీసర్ అసిస్టెంట్, సీనియర్ ఆఫీస్ అసిస్టెంట్గా పేర్లు మార్చినట్లు జడ్పీ సీఈఓ పోలినాయుడు సభకు వెల్లడించారు. జడ్పీ సర్వసభ్య సమావేశానికి విశాఖ, అనకాపల్లి, అల్లూరి జిల్లాల కలెక్టర్లు హరేంద్ర ప్రసాద్, విజయ సునీత, దినేష్ కుమార్లను శాల్వా కప్పి సత్కరించారు. వీరితో పాటు నూతనంగా ఎన్నికైన ఎమ్మెల్యేలను సభ గౌరవించింది. ఇటీవల మృతి చెందిన రావిక మతం జడ్పీటీసీ సభ్యురాలు తలారి రమణమ్మకు సభ సంతాపం తెలిపింది. సర్వసభ్య సమావేశానికి ఎమ్మెల్యేలు పల్లా శ్రీనివాసరావు, బండారు సత్యనారాయణమూర్తి, పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్, మత్స్యరాస విశ్వేశ్వరరాజు, రేగ మత్స్యలింగంతో పాటు జడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు, వివిధ విభాగాల జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. దక్షిణ నియోజకవర్గ 27వ వార్డులో జనసేన క్రియాశీలక సభ్యత్వం మహాయజ్ఞం జోరుగా సాగుతుందని స్థానిక ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ అన్నారు. 27వ వార్డులో సభ్యత్వ మహాయజ్ఞానికి ఆయన హాజరై స్థానిక జన సైనికులను, జనసేన నాయకులను అభినందించారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ చేపట్టిన ఈ బృహత్కరమైన కార్యక్రమం రానున్న తరాల భవిష్యత్తు కోసమేనని అన్నారు. ఇప్పటికే 300 పైగా నమోదు చేసుకున్నారని, శని ఆదివారాల్లో మరింత మంది యువత ముందుకు వచ్చి సభ్యత్వ నమోదులో భాగస్వాములవుతారని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో దక్షిణ సమన్వయకర్త శివప్రసాద్, టాక్సీ రాజు, టీడీపీ వార్డు అధ్యక్షుడు అల్లూరి సత్యనారాయణ, స్థానిక జనసేన నాయకులు సుధీర్ నాయుడు, జి పైడి నాయుడు, రాజేష్, రాజు, సూరి, పెద్దిరాజు పాల్గొన్నారు. లేకపోతే ఇబ్బందులు ఉన్నప్పుడు జనసేన పార్టీ ఏ విధంగా అండగా ఉండబోతుంది, రాజకీయ వ్యూహాలు ఇవన్నీ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఈ సభ్యత్వ నమోదు వల్ల ఏదైనా యాక్సిడెంట్లుగా ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు 5 లక్షల ప్రీమియం నెలకు రాబోతూ ఉంది. ఇది ఓన్లీ పార్టీయే సానుభూతి పరులు, క్రియాశీలకంగా ఉండే వాళ్ళందరూ కూడా తీసుకోవచ్చు, ఎవరైనా తీసుకోవచ్చు. దీనివల్ల మనం ఏదైనా ఇబ్బందులు పడినప్పుడు వాళ్ళ కుటుంబానికి అండగా ఉండడంతో పాటు జనసేన పార్టీ యొక్క ఆశయాలను కానీ, జనసేన పార్టీ యొక్క ఇదిని కానీ, పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానం కానీ ప్రతి ఒక్కటి కూడా ఈ సభ్యత్వ నమోదు ద్వారా తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి అటు ఫ్యామిలీకి, ఇటు రాజకీయంగా అన్ని విధాలు కూడా అవకాశం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సభ్యత్వ నమోదు కార్యక్రమం పాల్గొని ఈ సభ్యత్వం కూడా అందరూ కూడా యూత్ అందరూ కూడా తీసుకోవాలని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అన్ని వార్డుల్లో కూడా ఈ యాక్టివిటీ జరుగుతూ ఉంది. ఎక్కడికక్కడ వాలంటీర్ల ద్వారా ఈ కార్యక్రమం జరుగుతుంది. కాబట్టి జనసేన వాలంటీర్ల ద్వారా సో ఆ వ్యవస్థను కూడా ప్రతి ఒక్కరు కూడా వాడుకొని రానున్న రోజుల్లో జనసేన పార్టీకి సానుభూతి పరుడుగా కావచ్చు, లేకపోతే క్రియాశీలక నాయకుడిగా కావచ్చు, లేకపోతే ఇన్సూరెన్స్ క్రైమ్ కానీ ఇవన్నిటికి కూడా ప్రజలు వాడుకోవాలని చెప్పేసి నేను తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ ఆశయాల కోసం మా అందరం కూడా ఇంకా రానున్న రోజుల్లో పార్టీ బలోపేతం కృషి చేస్తామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. దక్షిణ నియోజకవర్గం జనసేన పార్టీ ఎమ్మెల్యే శ్రీ వంశీకృష్ణ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో 27వ వార్డులో జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వ నమోదు కార్యక్రమం జరుగుతుంది. క్రియాశీలకంగా గత సంవత్సరం జనసేన పార్టీ తరఫున సుమారుగా 6 లక్షల మంది క్రియాశీలక సభ్యత్వం చేయించుకోవడం జరిగింది. ఈ సంవత్సరం అంతకు మించి సుమారు 10 లక్షలు క్రియాశీలక కార్యకర్తలు నమోదవ్వాలని చెప్పి మా యొక్క టార్గెట్. ఆ టార్గెట్ల ప్రకారంగా దక్షిణ నియోజకవర్గంలో ప్రతి వార్డులో కూడా ఈ కార్యక్రమం చేస్తూ నేటికి దిగ్విజయంగా 5,000 మంది క్రియాశీలక కార్యకర్తలను జాయిన్ చేయడం జరిగింది. ఇంకా రానున్న రోజుల్లో కూడా దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లి దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే గారికి కానీ, జనసేన పార్టీ అధినాయకులు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి కానీ మంచి సంఖ్యలో ఎవరైతే కార్యకర్తలు ఉన్నారో, ఎవరైతే వీర మహిళలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ యొక్క కార్యక్రమంలో ప్రతి ఒక్కరిని నమోదు చేయించి మంచి సంఖ్య పవన్ కళ్యాణ్ గారికి గిఫ్ట్గా మేము ఇవ్వదలుచుకున్నామండి. జై జనసేన. భారీ వర్షాల కారణంగా వరద ముంపుకు గురైన సెగినేటిపల్లిలో మాజీ మంత్రి గొల్లపల్లి సూర్యారావు పడవలో ప్రయాణం చేసి వరద బాధితులను, వారి కుటుంబాలను పరామర్శించారు. ఈ సందర్భంగా గొల్లపల్లి సూర్యారావు మాట్లాడుతూ ప్రభుత్వం వరద బాధితులకు సరైన సౌకర్యాలు అందించడంలో విఫలమైందని విమర్శించారు. సాయంత్రం 5 గంటలైనా సరే అధికారులు వరద బాధితులకు భోజనాలు కూడా ఇవ్వలేని పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉందని ఘాటుగా అన్నారు. సురక్షిత ప్రాంతాలకు తరలించవలసిన వారు ఇంకా అధికారుల సాయం కోసం ఎదురు చూస్తున్నారని,
పట్టించుకునే నాదులు ఎక్కడా కనబడడం లేదని విమర్శించారు. గొల్లపల్లి సూర్యారావు పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దాడి సహదేవ్, నల్లిమోహన్, చిట్టి రాంబాబు, రక్షణ, దాడి ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. రోజుల నుంచి కూడా తుఫాను ఈ యొక్క వరద కాస్తగా అలాగా విజృంభిస్తూ ఉంది. నేను ఈవేళ ఇది సెకండరీపల్లి, లాకుపేట, అదేవిధంగా టేక్సెట్టిపల్లిని చూశాను. అప్పలరావులంక గ్రామాలు పడవ మీద తిరిగాను. నేను 3 గ్రామాలను కూడా సబ్మెర్జ్ అయిపోయి ఉంది. ఎక్కడ చూసినా నీరు. ప్రజలందరూ భయంగా ఏటుగట్ల మీదకి వచ్చి వాళ్ళు తలదాల్చుకుంటున్నారు. కొన్ని ప్రాంతాలు అయినట్లయితే ఇంకా నీటిలోనే ఉన్నారు. ఇది కాస్త ఇల్లు శుభ్రంగా ఉన్న మూలంగా ఎత్తుగా కట్టుకుంటారు కనుక ఇంకా ఇళ్లలోనే ఉండి వాళ్ళ యొక్క జీవనాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. నేను చాలామందిని అడిగాను, అమ్మ ఏంటి 6 రోజుల నుంచి ఏంటి మీకు ఏమైనా ఇబ్బందులు ఏమైనా వస్తున్నాయా ఏంటంటే ఏమీ లేవు కానండి, కనీసం మాకు ఒక మంచినీళ్ళు తప్ప మేము ఎలా ఉన్నామో పలకరించే నాదుడే ప్రభుత్వ పరంగా ఇంతవరకు ఎవరు రాలేదండి. మీరు వచ్చారు, మాకు చాలా ఆనందంగా ఉంది. కానీ మాకు కనీసం పాలు ప్యాకెట్లు అయినా, మన ఇంట్లో పసిబిడ్డలు ఉన్నాయి, ఇళ్ళు ఉన్నాయి, పాలు ప్యాకెట్ అయినా బిస్కెట్ పొట్లమైనా ఇస్తే మేము ఆ చెడ్డ పిల్లలను మేము ఓదార్చుకుని వాళ్ళని కాస్త వాళ్ళ యొక్క ఆకలి బాధ తీర్చడానికి మేము ప్రయత్నిస్తూ ఉంటాం. అంచేత మాకు ప్రభుత్వం ఏం చేసిందనేది కాదు, కానీ కనీసం 6 రోజుల నుంచి వర్షాల్లోని తద్వారా ఈ వరదల్లోని చిక్కుకుపోయినటువంటి మా కుటుంబాలని కనీసం చూసే నాదులు లేడు అన్నటువంటి మాట మమ్మల్ని చాలా బాధిస్తూ ఉంది అని చెప్తూ, ఇప్పటికైనా మించిపోయింది లేదండి. ఈ వరద కూడా ఉధృతం అవుతుంది. ఇప్పుడే గోదావరి బ్యారేజ్ దగ్గర ఆ నీటి మట్టాన్ని విడిచిపెట్టడంతో ఇది లోతట్టు ప్రాంతం కనుక, ఇది చివరికి బంగాళాఖాతానికి దగ్గరలో ఉన్నటువంటి ప్రాంతం కనుక ఈ ప్రాంతం నుంచి ఈ వాటర్ అంతా డిశ్చార్జ్ అవుతుంది. ఈ డిశ్చార్జ్ అయ్యే ప్రదేశంలో ఎప్పుడైనా సముద్రం కనుక అది తన్ని కట్టుకుని ఉందంటే ఈ నీళ్లు సముద్రంలోకి వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. అదే ఇప్పుడు ఉధృతంగా ధవళేశ్వరం దగ్గర నుంచి వరద వచ్చే ప్రమాదం కూడా ఉన్నాయి. కానీ వరద ప్రమాదం పోలేదు. చేత అధికారులు దీనికి సంబంధించినటువంటి ఒక ఆలోచనతో ఉండాలని మనవి చేస్తూ, చాలా సందర్భాల్లో నేను తిరుగుతున్నటువంటి 3 గ్రామాల్లో మత్స్యకారులు కూడా నాకు ఎదురయ్యారు. వాళ్ళందరూ అన్నారు, ఎప్పుడో మాకు 2014 ముందు ఆనాడు ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 20 కేజీలు బియ్యం ఇచ్చేదండి. ధర్మిలో మరలా కాంగ్రెస్ ప్రభుత్వం ఓడిపోయిన తర్వాత ఈ తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో వచ్చినటువంటి ఆ ప్రభుత్వం 2014లో మాకు బియ్యం కాదు అని 4,000 రూపాయలు మేము ఈ గోదావరి వరదలో వర్షాలు వస్తున్నటువంటి సందర్భాల్లో నదిలోకి వెళ్ళకోకుండా ఉండడం కోసం మాకు కాస్త వెసులుబాటుగా కొంత డబ్బు ఇచ్చేవారు. అప్పుడేమో బియ్యం ఇచ్చేవారు కాంగ్రెస్. కోనసీమ జిల్లా రాజోలు పరిసర ప్రాంతాల్లో వరద ఉధృతి కారణంగా పలు లంక గ్రామాలు జల దిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో స్థానికులు రాకపోకలకు పడవలను ఆశ్రయిస్తున్నారు. మరికొన్ని గ్రామాలకు పూర్తిగా రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్న కోనసీమ కలెక్టర్ మహేష్ కుమార్ అధికారులను గ్రామాలకు పంపించి ఏర్పాట్లను పరిశీలిస్తున్నారు. వారికి కావలసిన సౌకర్యాలను అందించడానికి యంత్రాంగం అప్రమత్తమైంది. తాగునీరు, వైద్య సదుపాయాలతో పాటు రవాణా వ్యవస్థను కూడా మెరుగుపరిచేందుకు అధికారులు చురుకుగా చర్యలు చేపట్టారు. ప్రతి ఏటా నైరుతి రుతుపవనాలు వస్తూ వానలు తీసుకొస్తూ ఉంటాయి. కానీ ఈసారి తుఫాను తీసుకొచ్చింది. దీంతో 2 తెలుగు రాష్ట్రాలకు వరద ముప్పు వాటిల్లింది. పోలవరం వెళ్లిన మండలాల్లోని వరద ప్రాంతాల్లో ఏపీ మంత్రులు శనివారం పర్యటించారు. కుక్కునూరు మండలం దాచారం పునరావాస కేంద్రానికి మంత్రులు వెళ్లి అక్కడ నిర్వాసితులతో మాట్లాడారు. వారి సమస్యలు తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి అందిన సాయం గురించి కూడా తెలుసుకున్నారు. పునరావాస కాలనీలో రోడ్లు, మరుగుదొడ్ల సమస్యను స్థానికులు వివరించారు. ఈ పర్యటనలో ఏపీ మంత్రులు వంగలపూడి అనిత, అచ్చెన్నాయుడు, నిమ్మల రామానాయుడు, పార్థసారథి పాల్గొన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని అశ్వరావుపేట మండలంలో ఉన్న పెద్దవాగు ప్రాజెక్టు సామర్థ్యానికి మించి వరద నీరు రావడంతో ప్రాజెక్టుకు భారీ గండిపడింది. దీని ప్రభావంతో ఏపీలోని వేలేరుపాడు, కుక్కునూరు మండలాలకు చెందిన పలు గ్రామాల్లో వరద నీరు బీభత్సం సృష్టించింది. ఈ నేపథ్యంలో పర్యటించిన మంత్రులు పెద్దవాగు ప్రాజెక్టుపై 5 ఏళ్ల పాటు జగన్ ప్రభుత్వం చూపిన నిర్లక్ష్యం వల్లే ఈ రోజు ఈ ప్రాజెక్టుకు గండిపడిందని విమర్శించారు. వార్నింగ్ వస్తే ఏవైతే ఆ 16 గ్రామాలు ఉన్నాయో చాలా పెద్ద ప్రమాదం జరుగుతుంది. మీరు వెళ్ళి అందరికీ నచ్చ చెప్పి ప్రభుత్వం అన్ని విధాలుగా ఆదుకుంటుంది. ఎమ్మెల్యే గారు వీలేదు, మీరు పడవలు వెళ్ళండి.
వెళ్ళి అన్ని గ్రామాలకు వెళ్ళి ఇమీడియట్గా వాళ్ళందరికీ షిఫ్ట్ చేయాలి. ఇప్పుడు వీళ్ళందరికీ ఎక్కడ జాయిన్ చేసాం? కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గంలోని కాట్రేనికోన మండలానికి చెందిన చెయ్యేరు జిల్లా పరిషత్ హై స్కూల్లోని విద్యార్థులకు ప్రభుత్వం మంజూరు చేసిన కిట్లు పంపిణీ చేశారు. ముఖ్య అతిథిగా చెయ్యేరు గ్రామ సర్పంచ్ చెల్లి సురేష్ మాట్లాడుతూ విద్యార్థులందరూ బాగా చదివి చెయ్యేరు గ్రామానికి మంచి పేరు తీసుకురావాలని కోరారు. ప్రభుత్వం ఇచ్చిన ఈ కిట్లు సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మండల విద్యాశాఖ అధికారితో పాటు టీడీపీ సీనియర్ నాయకులు వెంకన్నబాబు, కాట్రేనికోన మండల టీడీపీ అధ్యక్షులు నడింపల్లి సుబ్బరాజు, విద్యా కమిటీ చైర్మన్ సుధా బాలసుబ్రహ్మణ్య స్వామితో పాటు విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కిట్స్ అన్నది చాలా ముఖ్యం. స్కూల్ పిల్లలకి అన్ని 4 రకాల బుక్స్, అదేవిధంగా డ్రెస్సు, అదేవిధంగా బ్యాగులు ఇవ్వటం జరిగింది. మరి ఇలాగా ఇస్తూ మరి మధ్యాహ్నం భోజనం పథకం కూడా ఈ స్కూల్లో వచ్చే బ్రహ్మాండంగా జరుగుతుంది. వాళ్ళకి కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాం. పిల్లలందరూ కూడా ఫుల్ఫిల్డ్గా స్కూల్కి రావాలంటే కొంచెం మరి హై స్కూల్లో ఉన్న టీచర్స్ కానీ అదేవిధంగా మరి ఇద్దరిని ఆయాల్ని నియమించడానికి వారు అందరూ వచ్చి తీసుకుని ఎక్కడైనా ఆబ్సెంట్ అయితే కొంతమంది గ్రామంలో పెద్దలకు తెలియజేస్తే పిల్లలందరినీ కూడా మళ్ళా స్కూల్కి పంపించడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారి నాయకులు కూడా ఈ వరకులో కూడా మరి ఎవరైతే పిల్లలు స్కూల్కి రాని వారు ఉన్నారో అందరినీ కూడా పంపించాలని అప్పుడు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆదేశాల ప్రకారంగా మరి ఇవాళ స్కూల్కి వస్తున్నారు. అదేవిధంగా బయట స్కూల్లో గవర్నమెంట్ స్కూల్ కాకుండా ప్రైవేట్ స్కూల్లో చదువుకున్న పిల్లలు కూడా ఈ సిఆర్లో చాలామంది ఈ హై స్కూల్కి వచ్చి చదువుకుంటున్నారు. వారి తల్లిదండ్రులకు వాళ్ళకి కూడా నా యొక్క అభినందన తెలియజేస్తున్నాం. స్కూల్ ఇంకా పిల్లలు పెరిగి ఇంకా డెవలప్ అవుతే ఇంకా బాగుంటుంది. మరి ఈ పక్కనే ఉన్న ఎలిమెంటరీ స్కూల్ కూడా దీనిలో పూర్తి చేయడం జరిగింది. అది కూడా చాలా శుభ్రం. మరి అదేవిధంగా మరి ఈ స్కూలు అభివృద్ధికి వీళ్ళందరూ కూడా తోడ్పడి భవిష్యత్తులో ఇంకా పైకి తీసుకురావాలని. మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ VST న్యూస్.